పెద్దమ్మా? ఈరోజు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చుంటారు కదా? ఇచ్చారు పెద్దమ్మా. ఏది చూపించు. ఎన్ని ఎగ్గులొచ్చాయి? శౌర్యది నీలాంటి చదువు కాదులే, సున్నాలు వచ్చుండవు, మంచి మార్కులే వచ్చుంటాయి. అవని సత్యల సంబంధం గురించి ఎలా బయట పెట్టాలో అర్థం కావడం లేదు. ఇవ్వవే. పెద్దమ్మా మరి మరి ఎందుకు భయపడతావు? ఇవ్వు. అత్తయ్య గారు మంచి సమయంలో వచ్చారు. మనవరాలి మార్కులు విని ఆనందించండి. నువ్వు బయటికి చదువు లావణ్య. తెలుగు 69, ఇంగ్లీష్ 56, మ్యాథమెటిక్స్ 48, సైన్స్ 36, హిందీ 50, సోషల్ 71, కంప్యూటర్ సైన్స్ 44, టోటల్ 375 అవుట్ ఆఫ్ 600. తెలుగులో పద్యాలు రావు, ఇంగ్లీష్లో తిట్లు బాగా వచ్చు, లెక్కల్లో మనకు వేరే లెక్కలు వచ్చు గాని అసలైన లెక్కలు రావు. కంప్యూటర్లో గేములు తప్ప మరోటి చేత కాదు. ఇంటి పనులు నేర్పించడం బెటర్. బావా, ఇక నువ్వు ఆపు. నా కూతురు గురించి తక్కువగా మాట్లాడుకో. ఎక్కువ మార్కులు వచ్చుంటే తక్కువ చేసేందుకు మాట్లాడతాడు? అవేం తక్కువ మార్కులు కాదు. అయినా పాస్ అవ్వాల్సింది, మంచి మార్కులు రావాల్సింది పరీక్షల్లో కాదు, గుణంలో. కంగ్రాట్స్ శౌర్య, ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఓకేనా? ఓకే తాతయ్య. థ్యాంక్ యూ తాతయ్య. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. అక్షయ్కి ఎన్ని మార్కులు వచ్చాయేంటి? ప్రతి సబ్జెక్ట్లోనూ 100కి 100 వచ్చాయి. మేము నమ్మాలా? ప్రోగ్రెస్ కార్డ్ చూపించమ్మా. ఏమైందమ్మా? నా ప్రోగ్రెస్ కార్డ్ కనిపించట్లేదమ్మా.